నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడు ప్రభుత్వం దీనికి ఎప్పుడు కూడా సనాతన హిందూ ధర్మం మీద పడి ఏడవడం అలవాటు సనాతన హిందూ ధర్మాన్ని వైరస్ గా పోలుస్తుంది ఆలయాల నుంచి వచ్చే ఆదాయాలట రిసార్ట్లు కట్టుకుంటుందట కొంచెమైనా ఇజ్జత్ ఉండాలి ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి వచ్చే డబ్బులతో రిసార్ట్లు కడతామని చెప్పడానిక ఇది నేనన్నమాట కాదు మద్రాస్ హైకోర్టు ఏం దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఊటీలో రిసార్ట్లు కడతారా కట్టకూడదు అంటూ మద్రాస్ హైకోర్టు ఇక తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించిందట పొల్లొచ్చి ఆలయంలోని మిగులు ఆదాయం నుంచి 14 కోట్లతో ఊటీ రిసార్ట్ కట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అబ్బా మనది కాకపోతే 7 దాకైనా డేకమన్నాడట గతంలో ఒకడు ఇది ఒక సామెత చెప్తే మరి గలీజుకుంటుందని మొత్తం సామెత చెప్పట్లేదు అట్లా వీళ్ళ సొమ్ము కాదు ఆడ తమిళనాడులో ఉన్న ఆలయాలను సనాతన ధర్మాన్ని బాగు చేయడానికి డబ్బులు ఉపయోగించడానికి వీళ్ళకి మనసు రాదు ఎందుకంటే ఈ వైరస్లకు పచ్చకావర్లోడికి లోకమంతా పచ్చగలాగా ఈ వైరస్లకు సనాతన హిందూ ధర్మం వైరస్ గా కనిపిస్తుంది అనమాట సరే ఆ వైరస్లకు బుద్ధి చెప్పడానికి ఆ సమయం ఆసన్నమైంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అది వేరే విషయం అయితే ఇక ప్రజలు చీగొట్టినా ఇంకొకటి జరిగినా ఏ మాత్రం కూడా ఇజ్జత్ లేదు అనుకుంటూ ఆలయ ఆదాయాల ద్వారా వచ్చే డబ్బులతోటి రిసార్ట్లు కట్టడానికి సిద్ధమైపోయిందట ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని హెచ్ఆర్ఎండ్సిఈ చట్టంలో చెప్పిన అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి రిసార్ట్స్లు కట్టడానికి కాదు అని తేల్చి చెప్పింది మసాని అమ్మ దేవాలయంలో కోయంబత్తూరులోని పొల్లాచి ప్రాంతంలో ఉందని ఈ దేవాలయం హెచ్ఆర్సిఈ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ దేవాలయానికి ఉన్నాయని పిటిషనర్ భాస్కర్ కోర్టుకు తెలిపారు భక్తులు భూములు ధనాన్ని దేవుడి కోసం ఇచ్చారని వీటిని ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల కోసం వినియోగించడానికి ఇచ్చారన్నారు శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన చెట్టియార్ కేసులో కూడా ఇలాగే జరిగితే సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది అదే తీర్పుని ఈ కేసులో కూడా అన్వయించుకోవచ్చునని పేర్కొన్నారు భక్తుల ఆక్షేపణలు ఏమాత్రం తెలుసుకోకుండా పరిగణలోకి తీసుకోకుండా ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేయకూడదని ఈ ఆర్డర్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని లేదంటే ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలని కోరారు అయితే ఈ క్రమంలో దేవాలయ ఆదాయంతో ప్రభుత్వం రిసార్టులు నిర్మించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేసింది ఏదేమైనా సరే ఆలయాల భూములు ఆలయాల ఆస్తులతో ప్రభుత్వాలు నడవాలి అనుకుంటే కోర్టు తీర్పులు లాగి చెంపదెబ్బ కొట్టినట్టు అవుతుంది ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో విన్నారు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి విన్నారు ధార్మిక కార్యక్రమాల కోసం వేద పాఠశాలల నిర్మాణం కోసం గోశాలల కోసం ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాల కోసం అలాగే భక్తుల అవసరాల కోసం మాత్రమే సనాతన హిందూ ధర్మ దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయాన్ని వాడాలి అలా కాదని రిసార్ట్లు కడతాం ఇక మా మతం వాళ్ళ కోసం వాడుకుంటాం పక్క మతం హజ్ యాత్రలకు వెళ్తే ఖర్చు పెడతామంటే ఊరుకునేదే లేదు హిందువులలో ఐక్యత మొదలైంది ఇలా ఏ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను తీసుకున్నా మేము రాళ్ళు తీసుకొని కొట్టాం కోర్టులో దోషుల్లాగా నిలబెట్టి తల దించుకునేలాగా చేస్తామని నిరూపించుకుంటుంది అది నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు తెలుగువారు కోట్లలో ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్